హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సున్నుండల కోసం ముందుగా ఒక పావు కిలో బెల్లం తీసుకొని ఇట్లా దంచుకున్నాము. సున్నుండల కోసం ఈ సున్నుండల పిండి అండి, అరకిలో మినపగుళ్ళు, 100 గ్రాములు బియ్యం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పిండిని కొంచెం కొంచెం బెల్లంలో వేసుకోవాలండి. మనం చితక్కొట్టిన బెల్లం ఉంది కదా, ఆ బెల్లంలో వేయాలి పిండి. ముందుగా కొట్టుకున్న బెల్లాన్ని ఆ పిండిలో, మినపపిండిలో కలిసేలాగా ఉండలుండలు లేకుండా కలుపుకోవాలి. ఆ పిండి మా అమ్మ కలుపుతుందండి. ఈలోపు నేను నెయ్యి కరగబెడుతున్నాను. పావు కిలో బెల్లము, అలాగే అరకిలో మినపగుళ్ళు, 100 గ్రాములు బియ్యము, ఆ క్వాంటిటీకి ఒక 100 గ్రాములు నెయ్యి కావాలండి. ఈ నెయ్యి మా అమ్మ ఇంట్లోనే తయారు చేసింది. ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి, ఆ పిండిలో నెయ్యి పోసుకున్నాం. ఇందాక కరగపెట్టిన నెయ్యిని మొత్తం ఆ పిండిలో పోసుకొని ఉండలు చేసుకోవాలి. సున్నుండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. సున్నుండలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.